హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఇలాంటి వీడియోస్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీకిప్పుడు ఎవరితో ముఖ్యమైన సోల్ కాంట్రాక్ట్ ఉంది. సో, వాళ్ళతో పరిస్థితులనేవి ఎలా ఉంటాయి? దీనివల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, బేసిక్‌గా చాలా మందితో సోల్ కాంట్రాక్ట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. అంటే ఒకళ్ళతో ఎండ్ అయిపోయినా ఇంకొకళ్ళతో బిగిన్ అవుతది. లైఫ్‌లోనేంటంటే ఇదొక కంటిన్యూయస్ ప్రాసెస్‌లా జరుగుతూనే ఉంటది. సో, బేసిక్‌గా ఈ ఫేజ్‌లోని మీకసలు అంటే ఎవరితో అంత ఇంపార్టెంట్ సోల్ కాంట్రాక్ట్ ఉంది? సో, వాళ్ళు మీ లైఫ్‌ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయొచ్చు? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. సోల్ కాంట్రాక్ట్ ఎవరితో ఉంది అనే రీడింగ్ చేస్తున్నంత మాత్రాన పర్టిక్యులర్‌గా లవ్ ఇంట్రెస్టే అవ్వాలి, లేకపోతే వైఫ్ అవ్వాలి, హస్బెండ్ అవ్వాలి, అంటే ఒక బ్రేకప్ సిట్యుయేషన్, సెపరేషన్ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తులే అవ్వాలి అని రూల్ ఏం లేదండి. ఎవరితో అయినా సరే సోల్ కాంట్రాక్ట్ అనేది ఉండొచ్చు. వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఈవెన్ రిలేటివ్స్ కూడా అవ్వొచ్చండి. అంటే అలా స్పెసిఫిక్‌గా అంటే ఇలాంటి పర్సన్‌తోని ఇలానే ఉండాలి అని ఏం లేదండి. ఒక పర్సన్ ఒక ఫేజ్‌లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయొచ్చు. ఒక మనిషి లైఫ్‌లో. సో, దానివల్ల వాళ్ళ లైఫ్‌లో కొన్ని చేంజెస్ రావచ్చు. వాటెవర్ అంటే అసలు చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ జేడ్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ గ్రీన్ జేడ్ క్రిస్టల్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఇప్పుడు మీకు ఎవరితో అసలు ఇంపార్టెంట్ సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంది. సో, అసలు వాళ్ళు మీ లైఫ్‌లో ఎలాంటి రోల్ ప్లే చేస్తారు? పర్టికులర్‌గా ఈ ఫేజ్‌లో అండి. సో, దానివల్ల మీ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఏంటి అనేదైతే చూద్దాం. ఫస్ట్ అసలు ఎవరు అవ్వడానికి ఛాన్స్ ఉంది? ఏంటి అనేది చూద్దాం. ఇఫ్ అంటే నేను చెప్పేది మీకు రెజోనేట్ అవ్వకపోతే మీరు వేరే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చండి. నేను అందుకే స్పెసిఫిక్‌గా ఏంటంటే అన్ని రీడింగ్స్ అంటే నేమ్ ఆర్ పర్టికులర్‌గా డేట్ ఆఫ్ బర్త్ బేస్డ్‌గా చేయట్లేదు. సో, మనమైతే చూద్దాం అసలు ఈ పర్సన్ ఎవరు అవ్వడానికి ఛాన్స్ ఉంది ఏంటి అనేది. మోస్ట్‌లీ ఒక మ్యాన్ అండి. ఒక మేల్ పర్సన్ ఎవరైనా సరే ఆహ్, మీ లైఫ్‌లోని ఈ టైంలో కీ రోల్ ప్లే చేయొచ్చు. అంటే వీళ్ళతో ఒక ఇంపార్టెంట్ సోల్ కాంట్రాక్ట్ ఉంది అని చెప్పొచ్చు. వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. లవరే అవ్వాలి, లేకపోతే హస్బెండ్ అవ్వాలి, బ్రదర్ అవ్వాలి, ఆర్ ఫాదర్ అవ్వాలి, ఆర్ ఇంకెవరైనా అవ్వాలి అలా ఏం లేదండి. ఏ పర్సన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మోస్ట్‌లీ ఒక మేల్ పర్సన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జెండర్ ప్రయారిటీ కూడా ఉంటాది. అంటే ఎలా చెప్పాలంటే ఆహ్, కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు అమ్మాయి అయితే ఒక అబ్బాయిని కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ అబ్బాయి అయితే అబ్బాయిని కన్సిడర్ చేయొచ్చు. అమ్మాయిని కూడా కన్సిడర్ చేయొచ్చండి. కాకపోతే అది రీడింగ్ మొత్తం చెప్పిన తర్వాత మీకు రెజొనేట్ అయిన దాని ప్రకారమే మీరది చూసుకోవాల్సుంటుంది. పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఒక పర్సనల్ రీడింగ్ చెప్పించుకున్నప్పుడు స్పెసిఫిక్‌గా కొన్ని డీటెయిల్స్ చెప్పడం వల్ల వాళ్ళే అని మీకు క్లారిటీ ఉంటది. బట్ జనరల్ రీడింగ్‌కొచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక మేల్ పర్సన్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా కూడా అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా ఎవరైతే అబ్బాయిలు ఈ కార్డ్ సెట్‌ని పిక్ చేసుకుంటారో వాళ్ళకి. అమ్మాయిలకేంటంటే ఇంక క్లియర్‌గా మేల్ పర్సనే ఇంక డౌటే లేదు. ఒక అబ్బాయితోని ఈ టైంలో మీకు ఇంపార్టెంట్ సోల్ కాంట్రాక్ట్ ఉంది అని చెప్పొచ్చండి. సో, వాళ్ళేంటంటే మేబీ మీ లైఫ్‌కి సపోర్ట్‌గా నిలబడొచ్చండి. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఈ టైంలో వాళ్ళేంటంటే స్టెబుల్‌గా ఉండడం కానీ, మీకు సపోర్ట్ చేయడం కానీ,
ఆర్ వాళ్ళు మీ సిచ్యువేషన్స్ అని ప్రాపర్ గా అనాలిసిస్ చేసి మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కానీ, మొత్తానికి మీకు ఏంటంటే వాళ్ళ సపోర్ట్ అనేది ఈ ఫేజ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఏంటంటే సపోర్ట్ చేయడానికే యాక్చువల్ గా ఉన్నారు. అంటే వాళ్ళతో మీరు అలాంటి సోల్ కాంట్రాక్టే రాసుకున్నారు. ఈ ఫేజ్ ఏంటంటే నాకు తెలిసి మీకు చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనుకుంటాను. సో బేసిక్ గా ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ లైఫ్ లో మీరు అంటే ఎక్కడైనా సరే స్టక్ అయిపోయి ఉన్నా, ఏం చేయాలో తెలియక, అంటే ఎటు వెళ్తున్నారో అర్థం అవ్వక అలా ఉంటే, ఈ టైంలో యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేయడానికి మోస్ట్లీ ఈ పర్సన్ ని మీ లైఫ్ లో ఉంచొచ్చు. సో వాళ్ళు ఏమైనా చెప్తున్నట్టయితే వినడానికి చూడండి. అంటే కంప్లీట్ గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవద్దు, కానీ స్టిల్ అసలు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్, మీరు అది చేయొచ్చా చేయకూడదా, ఇలా చూసుకోవడం అయితే బెటర్ అండి. సో అసలు చూద్దాం ఇంకా వీళ్ళతో పరిస్థితులు ఎలా ఉంటాయి అసలు, అంటే ఏంటి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా ఈ వ్యక్తి ఎవరో కానీ మీకు బాగా తెలిసిన వాళ్ళేనండి. వాళ్ళు ఏంటంటే కొత్త వ్యక్తులు అవడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. అవి రేర్ కేసెస్ లో అవ్వచ్చు కానీ, బట్ మీకు బాగా తెలిసిన వ్యక్తే. పాస్ట్ లో వాళ్ళకి మీకు మధ్యలోని అంటే కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అంటే వీళ్ళు మీకేంటంటే ఒక ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆర్ కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చండి. బట్ మోస్ట్లీ నేను చెప్పినట్టుగా మేల్ పర్సన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 90% మేల్ పర్సనే. బట్ 10% జెండర్ ప్రయారిటీ బట్టి లేడీ అవ్వచ్చు. అది కూడా ఎవరైతే అబ్బాయిలు ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను. సో ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్ లో కూడా మీతో ఒక గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారండి. వీళ్ళకి మీకు ఏంటంటే మంచి కనెక్షనే ఉంది అని చెప్పాలి. బట్ ఎందుకో కానీ మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదండి. అంటే ఎలా చెప్పాలంటే ఆ, వాళ్ళు వాళ్ళలా ఉన్నారు, మీరు మీలా ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది కానీ వాళ్ళు చేసేది కానీ మీకు ఎందుకో ట్రస్ట్ వర్తి అనిపించకపోవడం, వాళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో, వాళ్ళు సెల్ఫిష్ ఏమో, అంటే వాళ్ళు టాక్సిక్ ఏమో అనేలాగా మీరు ఫీల్ అవ్వడం అయితే జరిగింది. అంటే క్లియర్ గా ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు, లేకపోతే ఈ పర్సన్ సెల్ఫిష్ గా ఉన్నారు, అంటే ఈ పర్సన్ ని మీరు ట్రస్ట్ చేయలేరు, వీళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వలేరు అనే ఫీలింగ్ అయితే మీకు వచ్చిందండి. సో బేసిక్ గా ఇలాంటి పర్సన్ తోని మీకైతే ఈ ఫేజ్ లో కూడా సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఈ సోల్ కాంట్రాక్ట్ వల్ల కొంత మీరు అంటే ఈ వ్యక్తి గురించి తెలుసుకుంటారు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మీ లైఫ్ లో కూడా కొన్ని చేంజెస్ ని మీరు చూస్తారండి. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీ లైఫ్ లో చేంజెస్ కోసం పక్కన పెడితే ఈ వ్యక్తిలో అదర్ సైడ్ చూస్తారు అని చెప్పొచ్చు. మేబీ ఈ వ్యక్తిలోని ఇప్పటి వరకు ఒక వైపు చూసుంటారు. ఆ ఒక వైపు చూసినప్పుడు మీకు ఏమనిపించింది అంటే, మేబీ మంచి వ్యక్తులే కానీ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు, సెల్ఫిష్. బట్ ఎదుటి వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఎవరు, ఎదుటి వ్యక్తులకి ఒక ఛాన్స్ ఎవరు పర్టికులర్ గా. సో అలాంటి ఒక నేచర్ ఉంది వీళ్ళకి అని మీకు అనిపించి ఉండొచ్చు. కొన్నిసార్లు మాత్రం వీళ్ళు మీ స్ట్రెంత్ లాగా కూడా అనిపించారు. ఎందుకంటే ఒక పర్సన్ ఎంత రూడ్ గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ వాళ్ళలోని అంటే గుడ్ సైడ్ కూడా ఉంటుంది కదా, ఆ గుడ్ సైడ్ మీకు ఏంటంటే చాలా కంఫర్ట్ ని ఇచ్చింది అని చెప్పొచ్చండి పాస్ట్ లో కానీ చూసినట్టయితే. సో ఇప్పుడు కూడా ఏమవుతుందంటే
ఈ వ్యక్తి విషయంలోని మీరు వెంటనే వీళ్ళు ఇదే అనుకొని డిసైడ్ అయిపోలేకపోతుంటారు. అలా అని చెప్పి అంటే వీళ్ళని ట్రస్ట్ కూడా చేయలేకపోతుంటారు. కొన్నిసార్లు మీకు ఏమనిపిస్తూ ఉంటదంటే ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అని అనిపిస్తది. కొన్నిసార్లు ఈ పర్సన్ ఏంటంటే మీతో సిన్సియర్ గానే ఉంటున్నారు. వాళ్ళ నేచరే అది. అంటే వాళ్ళు అది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనే ఫీలింగ్ మీకు వస్తది. అంటే మీరు ఈ వ్యక్తిలోని అంటే అదర్ సైడ్ ని చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ అదర్ సైడ్ చూసే పరిస్థితి ఏర్పడే ముందు మీకు ఏంటంటే ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటదన్నమాట. అంటే ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయొచ్చా లేదా? ఈ వ్యక్తితో ఓపెన్ అప్ అవ్వడం వల్ల అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. పాస్ట్ లో కూడా మీరు ఏంటంటే ఈ వ్యక్తికి క్లోజ్ గా ఉండడం కానీ వాళ్ళతో బాగా కనెక్ట్ అయిపోవడం కానీ జరిగిందండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన దాని ప్రకారం మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారమే మీరు పిక్ చేసుకోండి. సో ఎందుకంటే ఈ పర్సన్ తో మీకు ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చండి. అందుకే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి అంటే మీతో అలా నెగిటివ్ గా బిహేవ్ చేయడానికైనా ఆర్ సెల్ఫిష్ గా ఉండడానికైనా సరే రీజన్ ఏంటి, వాళ్ళు అలా ఎందుకు చేశారు అనేది ఇప్పుడు మీకు తెలుస్తుందండి. సో మీ ఎనర్జీస్ మీరు కొంత బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీ ఎనర్జీస్ కానీ మీరు బ్యాలెన్స్ చేసుకోకపోతే ఈ పర్సన్ పాస్ట్ లో మీకు ఒకలా కనిపించారు, కొంచెం నెగిటివ్ గా అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా మీరేంటంటే వాళ్ళని అదే వేలో చూస్తారండి. వాళ్ళు రియల్ గా ఏంటి అనేది మీకు అంత ఈజీగా అర్థం అవ్వదు. బట్ మీరేంటంటే అసలు వాళ్ళేంటి, మనం న్యూట్రల్ గా ఉందాం, ఈ పర్సన్ ని న్యూట్రల్ గా చూద్దాం అనుకుని మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో వాళ్ళని ఆ వేలో చూడడం స్టార్ట్ చేస్తారో మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. ఈ వ్యక్తి అంటే మీతో లాయల్ గానే ఉన్నారు, వీళ్ళు ట్రస్ట్ వర్తీ పర్సనే, వీళ్ళు ఏంటంటే మీ హార్ట్ ని ఎక్కడ బ్రేక్ చేయలేదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ఏంటంటే మీకు ఆ సపోర్ట్ అయితే ఇవ్వలేకపోయారు ఆర్ వాట్ ఎవర్ మిమ్మల్ని హర్ట్ చేయడం జరిగింది. బట్ రియాలిటీలోని ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో సిన్సియర్ గానే ఉన్నారు, వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం. అండ్ వాళ్ళకి ఏంటంటే ఇంకా వేరే ఉద్దేశాలు ఏం లేవు, కానీ వాళ్ళ నేచర్ ప్రకారం వాళ్ళు ఆ రకంగా రియాక్ట్ అయ్యారు. సో అంటే మీరు ఇక్కడ కొన్ని తెలుసుకుంటారండి, తెలుసుకొని మీరు కూడా చేంజ్ అవుతారు. మీలో కూడా క్లియర్ గా చేంజెస్ రావడమే కాదు, ఈ రిలేషన్షిప్ ని బెటర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ సోల్ కాంట్రాక్ట్ అనేది నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తితో ఒక డెస్టినీ ఉందండి మీకు. అదేంటంటే ఇప్పట్లో బ్రేక్ అయ్యే డెస్టినీ కాదు అని చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే సోల్ కాంట్రాక్ట్స్ రాసుకుంటారు కానీ టెంపరీగానే ఉంటాయి అవి. సో ఈ పర్సన్ తో మీకు ఉన్నది ఒక టెంపరీ సిచ్యువేషన్ అయితే కాదు, ఇది లాంగ్ లాస్ట్ అయ్యేదే అని చెప్పొచ్చు. అట్లీస్ట్ మరి లాంగ్ లాస్ట్ అని నేను అన్ను, కానీ కొంతకాలం మాత్రం ఈ వ్యక్తితోని మీరు ఉంటారండి. వాళ్ళకి మీకు ఏంటంటే గుడ్ కనెక్షన్ ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇది ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ పర్సన్ మీకు చాలా లాయల్ గా ఉంటారు. అండ్ వాళ్ళు ట్రస్ట్ వర్తి అని కూడా మీరు తెలుసుకుంటారు. దానికి మీరు ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు మీకు సపోర్ట్ కూడా చేస్తారు, మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ తీసుకొస్తారని చెప్పొచ్చండి. సో మీరు ఏంటంటే ఆ గ్రాటిట్యూడ్ ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ గ్రేట్ఫుల్ గా ఫీల్ అవడం కానీ, అంటే ఇలాంటి వ్యక్తి మీ లైఫ్ లో ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్ లాగా మీరైతే ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఏదైనా సరే నేను క్లియర్ గా చెప్తున్నాను కదా, అంటే మీరు తెలుసుకుంటారండి ఈ పర్సన్ మీ లైఫ్ లో అంటే ఎలాంటి రోల్ ప్లే చేశారు, వీళ్ళు మీ లైఫ్ లో ఉండడం వల్ల మీరు ఎంత సేఫ్ గా ఉన్నారు ఆర్ మీరు హ్యాపీగా ఉండడానికి డెఫినెట్ గా వీళ్ళు కూడా ఒక రీజనే అని మాత్రం తెలుసుకుంటారు. అండ్ ఒకవేళ కానీ నేను చెప్పేది మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే ఇఫ్ ఫాదర్ బ్రదర్ అలాంటి రిలేషన్షిప్స్ కాకుండా అంటే ఒక ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ ఆర్ ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ టైప్ కనెక్షన్ ఏదైనా సరే ఉంటే ఆ ఒకటి మాత్రం మీరు తెలుసుకుంటారండి, వీళ్ళు మీరు కలిసి ఉండడం కానీ కలవడం కానీ డెస్టినీ అని. సో ఈ డెస్టినీ అనేది మీరు డిసైడ్ చేయడం కాదు, గాడ్ డిసైడ్ చేసింది. సో డెఫినెట్ గా ఒకరితో ఒకరు లాయల్ గా ఉండడం కానీ ఒకరితో ఒకళ్ళ కనెక్షన్ ని వర్కౌట్ చేసుకోవాలని ట్రై చేయడం కానీ చాలా జరుగుతాయండి. నాకు తెలిసి ఇఫ్ అంటే ఈ పర్సన్ మీకు లవర్ అయితే మ్యారేజ్ వరకు వెళ్ళొచ్చండి. ఒకవేళ మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి ఉంటే ఇద్దరి మధ్యలో ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే అవి మోస్ట్లీ ఇప్పుడు క్లియర్ అవుతాయి. ఒకరితో ఒకరికి ఆ అండర్స్టాండింగ్ అనేది ఏర్పడడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. అదే కాదు, ఈవెన్ ఇప్పుడు ఈ పర్సన్ మీకు ఫాదర్ అయినా సరే ఆ బ్రదర్ అయినా సరే మీ మధ్యలో రిలేషన్షిప్ అనేది బెటర్ అవుతుందండి, ఇంకా గుడ్ రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్పొచ్చు. వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం కానీ వాళ్ళు మీతో లాయల్ గా ఉండడం కానీ మీరు వాళ్ళతో లాయల్ గా ఉండడం కానీ, వాళ్ళకి అంటే పాస్ట్ లో మీరు ఏమైనా సరే తప్పుగా అనుకున్నా ఆర్ వాళ్ళు ఏంటంటే మీకు అంటే మిస్ట్రీట్ చేశారు అని అనిపించినా ఇప్పుడు అవన్నీ చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఇలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ అయితే రాసుకున్నారు. ఈ ఫేజ్ అనేది బాగుంటుందండి, ఈ పర్సన్ తో మీ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. అండ్ వీళ్ళు సపోర్ట్ ఉండడం వల్ల ఒక మాటలో చెప్పాలంటే
మీ లైఫ్‌లో మీకొక స్ట్రాంగ్ సపోర్ట్ దొరికినట్టే. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకెలా అనిపిస్తుందంటే, ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో కొంత రూడ్‌గా ఉండడం కానీ, కొంత ఇగో చూపించడం కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కంట్రోలింగ్ లాగా అనిపించడం కానీ, అంటే వాళ్ళు చేయాలనుకుందే చేస్తారు కానీ ఎదుటి వ్యక్తులు చెప్పింది వినరు. సో, దానివల్ల టైమ్ టు టైమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే మీరు చాలా వరకు ఫీల్ అయ్యారు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఆ రకంగా బిహేవ్ చేయడం అనేది కూడా రాంగే. కాకపోతే ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం అని ఫీల్ అయ్యారండి. వాళ్ళు కరెక్ట్ గా ఉంటున్నారు అని ఫీల్ అయ్యారు. దానివల్ల వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, మరి ఎదుటి వ్యక్తులు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది అయితే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అయితే ఇక్కడ ఈ పర్సన్ కి ఎప్పుడు కూడా బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి. నేను అందుకే కదా చెప్పాను. ఇప్పుడు అంటే వీళ్ళు మీ లైఫ్ లోని ఆ స్టెబిలిటీని క్రియేట్ చేస్తారు. మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా సిచ్యువేషన్స్ అనేవి క్లియర్ అవుతాయి అని చెప్పొచ్చండి. ఏదైనా సరే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే ఈ పర్సన్ ఒకప్పుడు ఏదైతే కంట్రోలింగ్ లాగా మీకు వైబ్స్ ఇచ్చారో ఆర్ ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నట్టుగా మీకు అనిపించిందో అవేవి ఈగో యాటిట్యూడ్ కాదండి. కాకపోతే ఈ పర్సన్ చేసిన మిస్టేక్ ఏంటంటే కైండ్నెస్ ని చూపించలేకపోయారు. అంటే మాట్లాడే టోన్ కానీ చేసే పనులు కానీ కొన్ని ఉంటాయండి. అవేంటంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా మాట్లాడడం కానీ, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చేయడం కానీ, అది అందరికీ తెలీదు. సో, ఈ పర్సన్ కూడా తెలీదనే చెప్పాలి. అంటే వాళ్ళకి గుడ్ ఇంటెన్షన్ అయితే ఉంది కానీ, అది ఎక్స్‌ప్రెస్ చేసుకోవడం అనేది వాళ్ళకి తెలీదండి. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. బట్ ఇప్పుడు ఈ ఫేజ్‌లోనేంటంటే ఈ పర్సన్ ట్రై చేస్తారు. ఆ ఒపీనియన్ ఏదైతే క్రియేట్ చేశారో మీకు, అది వాళ్ళ వరకు వాళ్ళేంటంటే ఉంచుకోవాలి. వాళ్ళలా ఉండకూడదు. సో చేంజెస్ అనేవి ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే మీకే కొంచెం భయం వేస్తూ ఉంటది. ఈ పర్సన్ ని ట్రస్ట్ చేయొచ్చా లేదా? ఈ పర్సన్ దగ్గర మళ్ళీ ఓపెన్ అవ్వొచ్చా? అంటే వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారా? అంటే మీకు ఈ పర్సన్ బ్యాడ్ పర్సన్ అని అనిపించట్లేదు కానీ మేబీ అంటే వీళ్ళకి ఏమైనా చెప్తే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. మళ్ళీ కంట్రోల్ చేయాలని చూస్తారు అనే ఫీలింగ్ మాత్రం ఉంటది. బట్ మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ ఇన్‌సెక్యూరిటీస్ ని కూడా పక్కన పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పర్సనే మీకు ప్రాబ్లమ్ తీసుకురావాలని ఏం లేదు. ఈ పర్సన్ గురించి మీరు నెగెటివ్ గా ఆలోచిస్తున్నారు చూడండి. మీ నెగెటివిటీ కూడా ప్రాబ్లమ్ తీసుకురావచ్చు. అలా అని చెప్పి ఆ పర్సన్ ని మీరు 100% ట్రస్ట్ చేసేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీ దగ్గర ఎప్పుడైతే ఓపెన్ అవుతారో, క్లియర్ గా ఉంటారో అప్పుడే మీరు వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు. బట్ అంతవరకు ఏంటంటే మీరు నార్మల్ గా ఉండొచ్చు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా. సో, అలా మీరుంటే డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుందండి. చాలా వరకు పాస్ట్‌లో థింగ్స్ ఎక్కడైనా సరే మెస్ అప్ అయిపోయి ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. రిలేషన్‌షిప్ ఏంటంటే పాస్ట్‌లో కంటే కూడా బెటర్‌గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ పర్సన్ అయితే ఓల్డ్ పర్సన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. న్యూ పర్సన్‌తో న్యూ సోల్ కాంట్రాక్ట్ లాగా అయితే నాకిది అనిపించట్లేదు. జస్ట్ ఒక ఓల్డ్ పర్సన్‌తో సోల్ కాంట్రాక్ట్. అది కూడా ఏంటంటే వాళ్ళకి మీకు ఇప్పుడు కాంట్రాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చు. నో కాంట్రాక్ట్ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఆ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం కానీ, అంటే వాళ్ళ వరకు వాళ్ళేంటంటే అది కాదు అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేయడం కానీ అన్నీ జరుగుతాయి. బట్ మీరు అది ట్రస్ట్ చేయలేకపోతుంటారు. దానికి రీజన్ ఏంటంటే మీ పాస్ట్ అండి. సో, మీ ఎనర్జీస్‌ని మీరేంటంటే బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తే ఆ పర్సన్‌ని నెగెటివ్ వేలోనే మీరు ట్రీట్ చేస్తారు. ఆర్ నెగెటివ్ వేలోనే చూస్తారు. దానివల్ల ఏంటంటే మీ రిలేషన్‌షిప్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. సో, మీరేంటంటే ఎప్పుడైతే బ్యాలెన్స్డ్‌గా ఉంటారో ఆటోమేటిక్‌గా మీకిక్కడ సిట్యుయేషన్స్ అనేవి క్లియర్‌గా అర్థమవుతాయి. సో, మీరేంటంటే ఎవ్రీడే కూడా యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయండి. మీ మైండ్ సెట్‌ని మీరేంటంటే క్లియర్‌గా ఉంచుకోండి. అంటే మీ థాట్స్ స్టేబుల్‌గా ఉంటే చాలండి. ఒక పర్సన్ మీద మీకొక ఇంప్రెషన్ ఆల్రెడీ క్రియేట్ అయ్యుండొచ్చు. బట్ అది చేంజ్ అవ్వదు అని గ్యారంటీ లేదు కదా! టైమ్‌తో పాటు అన్నీ చేంజ్ అవుతాయి. సో, ఇలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకైతే ఇప్పుడు వస్తారు. ఎందుకంటే వాళ్ళతో మీకు అలాంటి ఒక స్ట్రాంగ్ సోల్ కాంట్రాక్ట్ ఉంది. ఆఫ్‌కోర్స్ వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యుండొచ్చు కూడా. అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళైతే వస్తారు. ఆల్రెడీ కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్న వాళ్ళు కంటిన్యూ అవుతారు. కాకపోతే చేంజెస్ అయితే మీరు క్లియర్‌గా చూస్తారు. అది నేను చెప్పాలనుకుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే క్లియర్ క్వార్డ్స్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు మీకు ఎవరితో ముఖ్యమైన సోల్ కాంట్రాక్ట్ ఉంది? అసలు వాళ్ళ వల్ల మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఆర్ వాళ్ళతో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఫస్ట్ అయితే ఈ పర్సన్ ఎవరవ్వడానికి ఛాన్స్ ఉందనేది చూద్దాం. తర్వాత సిట్యుయేషన్స్ ఏంటి? అసలు యూనివర్స్ ఏం చెప్తుందనేది చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో ఈ పర్సన్ వల్ల మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారండి.
వీళ్ళతోని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడమే కాదు, యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే మీరు స్టక్ అయిపోయారు. ఈ పర్సన్ వల్ల మీరు లైఫ్లో ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు, అలానే ఒక స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ పర్సన్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎవరైనా ఒక వ్యక్తితో ఉంటే వాళ్ళతోనే సోల్ కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అయితే దీనివల్ల మీ లైఫ్లో క్లియర్గా కొన్ని చేంజెస్ అయినా వస్తే, ఆర్ ఈ రిలేషన్షిప్లోనైనా కొన్ని చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫేజ్కి ఈ పర్సన్తో మీరు రాసుకున్న సోల్ కాంట్రాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎందుకు ఏంటి అనేది నేను మాట్లాడతాను. బట్ ఇక్కడ అంటే ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే పర్సన్కి మీకు మధ్యలోని కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకో కానీ మీరు ఈ పర్సన్ తోని మాట్లాడడానికి కానీ, ఆర్ ఈ పర్సన్ తోని రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయడానికి, ఆర్ ఈ పర్టికులర్ పర్సన్ కి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవడానికి కానీ మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరండి. ఎక్కడో కానీ మీరు స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ విషయంలో క్లియర్ గా నేను ఇదే చెయ్యాలి, ఆర్ ఇలానే ఉండాలి అని ఒక డెసిషన్ తీసుకోలేక, మూవ్ అవ్వలేక అటు ఇటు లాగా నాకు అయితే అనిపిస్తుంది. ప్లస్ మీకేంటంటే ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లాగా కూడా అనిపిస్తుంది. అంటే వెళ్ళాలి అనుకుంటున్నారు ముందుకే, కాకపోతే ముందుకు వెళ్ళినా సరే మీకు అంటే పాత్ అనేది క్లియర్ గా లేదు, లేకపోతే డెసిషన్ అనేది అంత ఈజీ కాదు అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటి వ్యక్తి ఎవరో కానీ అంటే ఇప్పుడు మీ లైఫ్ లోని ఒక కీ రోల్ ప్లే చేస్తారు అని చెప్పొచ్చు. అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది ఈ సిచ్యువేషన్స్ కోసం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్ తో మీకు ఇప్పుడు గుడ్ రిలేషన్షిప్ ఉన్నా లేకపోయినా ఈ పర్సన్ మీ లైఫ్ లోనే కంటిన్యూ అవుతారండి. అంటే నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మోస్ట్లీ ఈ పర్సన్ తో మీకు కాంటాక్ట్ ఉండకపోవచ్చు, వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అండి. నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, రిలేటివ్స్ అయినా అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. ఎందుకంటే సోల్ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడూ కూడా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తుంది, కానీ ఆ ఇద్దరు వ్యక్తులు అనేవాళ్ళు లవర్సే అవ్వాలి, అంటే ఫ్రెండ్సే అవ్వాలి, లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండే అవ్వాలి, అలా ఏం ఉండదండి. ఎవరైనా కూడా అవ్వచ్చు. సో మొత్తానికి అంటే నేను చెప్పిన సిచ్యువేషన్స్ బట్టి మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం మీరు ఆ వ్యక్తి అని డిసైడ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ కోసం మీరు కొత్తగా తెలుసుకోవడం కానీ, మళ్ళీ వీళ్ళతో మాట్లాడడం కానీ, ట్రావెల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో మోస్ట్లీ ఓల్డ్ పర్సన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. న్యూ పర్సన్ కంటే కూడా ఓల్డ్ పర్సన్ అవుతారు. ఇఫ్ అంటే లేదు ఓల్డ్ పర్సన్తో కంప్లీట్గా సిచ్యువేషన్స్ అనేవి ఎండ్ అయిపోయాయన్న పరిస్థితి ఉండే న్యూ పర్సన్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఒక 90% మాత్రం ఓల్డ్ పర్సనేనండి, అదైతే నేను చెప్పగలను. సో ఇలా ఈ పర్సన్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ గురించి మీరు కొత్తగా తెలుసుకోవడం కానీ, మళ్ళీ అంటే అసలు వీళ్ళు ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కానీ, వీళ్ళతో మాట్లాడడం కానీ అన్నీ చేస్తారు. బట్ వీళ్ళని ఏంటంటే మీరు 100% ట్రస్ట్ చేయరండి. ఎందుకు ట్రస్ట్ చేయరంటే ఏమో ఈ పర్సన్ మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, అసలు వాళ్ళకి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయో,
కొన్నిసార్లు మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఓవర్ థింక్ కూడా చేస్తారు. అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో, వాళ్ళకి ఏమైనా హిడెన్ మోటివ్స్ ఉన్నాయేమో, అసలు మీరు ఎలా ఈ వ్యక్తిని ఫేస్ చేసేది, అంటే పరిస్థితులు మళ్ళీ కాంప్లికేట్ అయిపోతాయేమో, ఇలా మీకు రకరకాల భయాలు ఉంటాయండి. అందుకే నేను చెప్పాను కదా, వీళ్ళు ఓల్డ్ పర్సన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం న్యూ పర్సన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక న్యూ పర్సన్ మన లైఫ్ లోకి వచ్చినప్పుడు అంటే వాళ్ళని మనం 100% ట్రస్ట్ చేయలేం. పాస్ట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అంటే కొంత సఫర్ అయిన తర్వాత ఒక న్యూ పర్సన్ దగ్గర ఓపెన్ అప్ అవ్వడం కానీ, వాళ్ళతో అన్ని ఈజీగా షేర్ చేసుకోవడం కానీ అంత ఈజీ అయితే కాదండి. అన్లెస్ ఆర్ అంటిల్ ఒక న్యూ పర్సన్ మన లైఫ్ లోకి వస్తే బాగుంటుంది అని మనం వెయిట్ చేస్తున్న టైంలో వాళ్ళు వస్తే మనం ఏమైనా సరే ఆ ఇంట్రెస్ట్ చూపించగలం. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తే అలాంటి వాళ్ళని అసలు ఎవరు ట్రస్ట్ చేయరు. సో బేసిక్ గా మీకు ఎలా అయితే రెజోనేట్ అవుతుందో మీ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టే మీరు ఏంటంటే ఇక్కడ రీడింగ్ ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి పర్టికులర్ గా ఇదే అనేం కాదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ కూడా లైఫ్ లో ఓల్డ్ పర్సన్ కోసమే వెయిట్ చేయరండి. న్యూ పర్సన్ కూడా రావాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో మీ సిచ్యువేషన్స్ అందుకే రెజోనేట్ అయిన దాని ప్రకారం మీరు తీసేసుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈసారి పర్సన్ కమిట్మెంట్ ఇస్తారండి. మీకు గతంలో కానీ ఒకవేళ కమిట్మెంట్ ఇవ్వకపోయినా గతంలో కొన్ని విషయాల్లో మీకు ఏ క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళ కోసమే వాళ్ళు సెల్ఫిష్ గా ఆలోచించుకొని ఉంటే ఇప్పుడు మాత్రం కమిట్మెంట్ ఇస్తారు అండ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అని చూస్తారు. ఈ రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేయాలని చూస్తారు. చాలా కేరింగ్ గా ఉంటారు. రిలేషన్షిప్ ఏంటంటే సడన్ గా చేంజ్ అయిపోయిన ఫీలింగ్ మీకు కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో చాలా సఫర్ అయినట్టున్నారు. ఆర్ ఎవరైనా ఒక పర్సన్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయినట్టు ఉన్నారు. సో బేసిక్ గా మీరు ఏంటంటే వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం మానేశారండి. ఇక్కడ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రీడింగ్ చూస్తున్నంత వరకు నాకు ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు కొంచెం అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ కనెక్షన్స్, రిలేటివ్స్ టైప్ కాకుండా లవ్ ఇంట్రెస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ లవ్ ఉండడం కానీ, లవర్స్ అయినా సరే అలానే ఉంటారు కాబట్టి కొంచెం అలాంటి రిలేషన్షిప్ లాగా నాకైతే అనిపిస్తుంది. బట్ జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజనేట్ అయినట్టు తీసేసుకోండి. ఏదైనా నేను ఒకటైతే చెప్పగలనండి, ఈ పర్సన్ మాత్రం మీకు బాగా కనెక్ట్ అవుతారండి. ఈ ఫేజ్ ఏంటంటే మీ లైఫ్ లోని మీకు ఈ పర్సన్ ని కొత్తగా పరిచయం చేస్తుందని చెప్పొచ్చు. ఈవెన్ వీళ్ళు ఏంటంటే ఓల్డ్ పర్సన్ అయినా స్టిల్ వాళ్ళు ఏంటంటే మీకు చాలా కొత్త వ్యక్తిలా అనిపిస్తారు. అంటే న్యూ వైబ్స్ వస్తుంటాయి. వాళ్ళైనా వీళ్ళు అసలు ఎలా ఉన్నారేంటి, ఒకప్పుడు అసలు ఇలా ఉండేవారు కాదు, ఇలా మాట్లాడేవారు కాదు, అసలు ఇలా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసేవారు కాదు అని అనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ నాకు తెలిసి మీ విషయంలోని అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని అంటే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటారు. బట్ ఈ ఫేజ్ లో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారండి. మీకేంటంటే ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్ ని వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయడం కానీ, కమిట్మెంట్ ఇచ్చిన దగ్గర ఎక్కడా కూడా బ్యాక్అవుట్ అవ్వరు అనమాట. సో ఇంత పాజిటివ్ గా అయితే మీ కార్డ్స్ ఉన్నాయి. అయితే మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఇదంతా రియల్ కాదేమో అనుకుంటారు. కొన్నిసార్లు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా రియలే అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఇదంతా ఒక ఇల్యూజన్ లా అనిపిస్తుంది. ఈ పర్సన్ ఏదో ఫేక్ చేస్తున్నట్టున్నారు, వాళ్ళకి ఏవో హిడెన్ మోటివ్స్ ఉన్న ఫీలింగ్ మీకు వస్తుంది. బట్ ఇది మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఏంటంటే మరి అలాంటి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి సిచ్యువేషన్స్ విషయంలోని. అంటే మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు ఎక్కడైనా సరే. సో మీకు ఏంటంటే ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో క్లియర్ గా తెలియాలి అనుకున్నప్పుడు మీరు మెడిటేషన్ చేస్తే మంచిది. ఎందుకంటే మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీ థాట్స్ క్లియర్ గా ఉంటాయండి. మైండ్ ని ఫ్రీగా ఉంచుకుంటారు, ఓవర్ థింక్ చేయరు. అలాంటి టైంలో కూడా పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. అండ్ ఇఫ్ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో మీకు అర్థం కాకపోయినా సరే స్టిల్ మీరు ఏంటంటే ఆ పర్సన్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారంటే మీ కన్వీనియన్స్ ప్రకారం, మీ ఆన్సర్స్ ప్రకారం ఆ పర్సన్ ని మీరు ఏంటంటే డీల్ చేస్తారు. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక పర్సన్ ని ఎలా హ్యాండిల్ చేస్తే వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళకి దొరుకుతాయి అని అంటే ఆలోచిస్తారు చూడండి. అలా ఆలోచించి కరెక్ట్ గా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తారా. మీ విషయంలో కూడా మీరు ఏంటంటే అలాగా క్లియర్ గా ఉండగలుగుతారు మెడిటేషన్ చేస్తే. అంటే ఇంత డీప్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ చాలా మంది ఏంటంటే మెడిటేషన్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరండి. అది ఎలా చేయాలో కూడా చాలా మందికి తెలియదు అసలు చెప్పాలంటే. సో అంటే మెడిటేషన్ మీరు చేయడం అనేది ఏంటంటే చాలా సింపుల్ టెక్నిక్కేనండి. అదేం పెద్ద కష్టమేం కాదు. జస్ట్ మీ ఐస్ ని క్లోజ్ చేసుకొని మీ బ్రీత్ ని ఫస్ట్ మీరు కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచే మెడిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ మీరు అలా కౌంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు అలవాటు అయిపోతుందండి ఫోకస్డ్ గా ఉండడం. సో అంటే ఎందుకు మెడిటేషన్ చెయ్యాలి అంటే ఒకటే రీజన్. అదేంటంటే ఈ పర్సన్ విషయంలో మీకు ఒక అండర్స్టాండింగ్ లేకపోయినా
ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు ఎందుకో కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళ యాక్షన్స్ కి అని మీకు అనిపిస్తున్నప్పుడు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి అనేది అర్థం చేసుకోగలుగుతారు. సో ఆ విధంగా మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటారండి. అందుకోసమైనా సరే మీరు మెడిటేషన్ అయితే చెయ్యాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. రిలేషన్షిప్ అయితే పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి. ఈ పర్సన్ తో కూడా మీకు ఒక అంటే లాంగ్ లాస్టింగ్ సోల్ కాంట్రాక్ట్ ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. మరి అట్లీస్ట్ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అయితే నేను అక్కడి వరకు చెప్పగలను. సో ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ పాస్ట్ లో కూడా మీతో మంచిగా మాట్లాడడం కానీ మీకు అంటే అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడడం కానీ చేశారు. అయితే వాళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి చాలా డిఫరెన్స్ మీరు చూసారండి. అంటే పర్సన్ మాట్లాడుతున్న మాటలు మీకు ఎక్కడా కూడా ఫేక్ లా అనిపించలేదు, మంచిగానే మాట్లాడారు, మంచిగానే ఉన్నారు. అయితే చేసిన పనుల దగ్గర మాత్రం మీకు ఎలా అనిపించిందంటే చెప్పినంత హానెస్ట్ గా ఉన్నారు అని అయితే అనిపించలేదు. కొన్నిసార్లు మ్యానిపులేట్ చేస్తున్నారు, కొన్నిసార్లు సెల్ఫిష్ గా ఉన్న ఫీలింగే మీకైతే వచ్చింది. దానివల్ల మీరు కూడా ఏంటంటే ప్రెసెంట్ ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో ఉన్నారండి. ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అఫీషియల్ గా ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు మీరైతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఈవెన్ ముందుకు వెళ్ళడానికి కూడా రెడీగా లేరండి. ఒక స్టెప్ కూడా మీ లైఫ్ లో ఎందుకో వేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఓల్డ్ రిలేషన్షిప్ కంప్లీట్ గా ఎండ్ అయిపోతుంది, అలాంటప్పుడు న్యూ పర్సన్ రావడానికే ఛాన్స్ ఉంటుంది, ఓల్డ్ పర్సన్ ఇంకా రావడానికి ఛాన్స్ ఉండదు. సో మీరేంటంటే బేసిక్ గా న్యూ పర్సన్ కోసం కూడా రెడీగా లేరు. అట్ ద సేమ్ టైం ఓల్డ్ పర్సన్ తో కొంత సిచ్యువేషన్స్ అనేవి ఇంకా ఎండ్ అవ్వలేదు, ఇంకా ఎక్కడో కానీ స్టక్ అయిపోయి ఉన్నాయి అన్న దగ్గర కూడా మీరు ఏంటంటే ఈ పర్సన్ తో బిగినింగ్ జరుగుతుంది, లేకపోతే రిలేషన్షిప్ ఏమైనా పాజిటివ్ గా మారుతుంది అనే నమ్మకం అయితే మీకు లేదు. క్లియర్ గా మీరు ఏంటంటే డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో మీరు ఏంటంటే కొంత ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. మేబీ మీలో కొన్ని చేంజెస్ రావాలి. కొన్ని చేంజెస్ వచ్చే వరకు ఈ పర్సన్ మోస్ట్లీ మీ లైఫ్ లోకి అయితే ఎంటర్ అవ్వరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు పాస్ట్ అనేది హాంట్ చేస్తుందండి. ఇంకా అంటే మీరు పాస్ట్ లోనే ఉన్నారని చెప్పొచ్చు, ట్రామా క్యారీ చేస్తున్నారు. సో దీనివల్ల నాకు తెలిసి ఈ పర్సన్ వచ్చినా సరే మీరు భయపడతారు. అండ్ ఈ పర్సన్ దగ్గర మీరు ఏంటంటే ఓపెన్ అప్ అవ్వలేరేమో. ఎందుకంటే ఫియర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. అండ్ మళ్ళీ మళ్ళీ కూడా మీరు అలాంటివి ఫేస్ చేయడానికి రెడీగా లేరు. సో దీనివల్ల ఇక్కడ ఏమవుతుందంటే కొంత టైం తీసుకొని మీరు కొంత సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకొని అంటే వన్స్ మీరు ఆ లైట్ ని చూడడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావచ్చు. అంతవరకు అయితే ఈ పర్సన్ రారు, బట్ వస్తారండి. ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఒక రోజు వస్తారు. ఆ వచ్చిన రోజు మీరు కంప్లీట్ గా హీల్ అయి ఉండడం కానీ ఆర్ మీరు ఏంటంటే కంప్లీట్ గా పాస్ట్ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకొని పీస్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటివన్నీ జరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ వైపు నుంచి కూడా మిస్టేక్స్ ఉన్నాయండి. అది మీరు ఎందుకో అక్నాలెడ్జ్ చేయలేకపోతున్నారు, బట్ అది మీరు ఇప్పుడైతే ఇంకా చెయ్యాలి. ఎందుకంటే అన్ని రోజులు మీరు ఇలానే ఉంటే మీ మిస్టేక్స్ ని మీరు కరెక్ట్ చేసుకోకపోతే యూనివర్స్ ఏంటంటే మీకు ఆ ఛాన్స్ ఇవ్వదండి. ఈవెన్ ఒక న్యూ పర్సన్ రావాలి అన్నా సరే మీ వెర్షన్ లోని న్యూ పర్సన్ కూడా సెట్ అవ్వలేరు. మీలో ఆ చేంజెస్ వస్తేనే మీ లైఫ్ లో చేంజెస్ అనేవి మీరు చూస్తారు. అండ్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో కూడా క్లియర్ చేంజెస్ వస్తాయి. సో బేసిక్ గా కొంచెం వర్క్ చేయండి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి. మీ వైపు నుంచి కూడా మీరు ఏం మిస్టేక్ చేశారు, మీరు అసలు న్యూట్రల్ గా ఉంటున్నారా లేదా, లేకపోతే మీరు బయాస్డ్ గా థింక్ చేస్తున్నారా, పాస్ట్ ఫియర్స్ అనేవి ఎందుకు, పాస్ట్ లో కూడా మీరు అంత ట్రిగ్గర్ అవ్వడానికి రీజన్ ఏంటి, మీ వైపు నుంచి అసలు మీరు ఏ తప్పు చేయలేదా, ఓన్లీ వాళ్ళే చేశారా, అంటే అన్ని రకాలుగా ఆలోచించాలండి. గుడ్ అండ్ బ్యాడ్ రెండు కూడా. సో ఈ రకంగా మీరు ఆలోచించి మీరు స్టెబుల్ అయ్యి ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మార్పులు అయితే చూస్తారు. కానీ ఇవన్నీ కూడా ఈ ఫేజ్ లో జరుగుతాయి అండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు ఇప్పుడు మీకు ఎవరితో ఇంపార్టెంట్ సోల్ కాంట్రాక్ట్ ఉంది, అసలు వాళ్ళతో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, దానివల్ల మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రావచ్చు, అసలు ఏంటి పరిస్థితి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ అయితే పర్సన్ ఎవరు అవడానికి ఛాన్స్ ఉంది అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ మీకు బాగా తెలిసిన వాళ్ళు అవ్వచ్చండి. అంటే వీళ్ళు మీకు రిలేటివ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఆర్ మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే లైక్ కాలేజ్లో మీకు పరిచయం ఉండొచ్చు, ఆర్ వీళ్ళు ఏంటంటే క్లాస్మేట్ అయినా అవ్వచ్చండి, ఆర్ ఆఫీస్లో కొలీగ్ అయినా కూడా అవ్వచ్చు. మొత్తానికి మీ ఇద్దరు ఏంటంటే
ఎక్కడో కానీ బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారండి. ఎప్పటినుంచో వీళ్ళు మీకు తెలిసిన వాళ్ళే. పాత వ్యక్తులే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త వ్యక్తులు అనే దానికంటే. ఆర్ ఇక్కడ ఇంకొకటుంది. ఇప్పుడు మీలో కొంతమందేంటంటే న్యూ ప్లేస్‌కి వెళ్తారు. అంటే వర్క్ ప్లేస్ అవ్వచ్చు. ఆర్ మీలో కొంతమందేంటంటే న్యూ కాలేజ్‌లో జాయిన్ అవుతారు. ఆర్ ప్రొఫెషనల్‌గా ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటే బావుంటుంది అని కూడా జాయిన్ అయ్యే వాళ్ళుంటారు. సో, ఇలాంటి దగ్గర కూడా ఒక వ్యక్తిని మీరు మీట్ అవ్వచ్చు. కైండ్ ఆఫ్ సోల్ కాంట్రాక్ట్ అనేదైతే ఎవరితో అయినా ఉండొచ్చండి. మోస్ట్‌లీ నేనిక్కడ ఒకటే చెప్తాను. ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది ఒక పర్సన్‌తో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు లవరే అవ్వాలి, లేకపోతే వైఫే అవ్వాలి, హస్బెండే అవ్వాలి, ఆర్ ఫ్రెండే అవ్వాలి అలా ఏం ఉండదండి. ఎవరైనా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఆ ఫేజ్‌లో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. దానివల్ల మీ లైఫ్‌లో క్లియర్‌గా కొన్ని చేంజెస్ కానీ, ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేయడం కానీ జరుగుతుంది. అలా చూసుకున్నట్టయితే ఈ ఫేజ్‌లో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే మీ లైఫ్‌లో కీ రోల్ ప్లే చేయొచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. నేను చెప్పిన అన్ని కేటగరీస్‌లో వాళ్ళు కూడా అవ్వొచ్చండి. బట్ ఈ పర్సన్స్ ఏంటంటే చాలా స్మార్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళకి అంటే మీతో కంపేర్ చేస్తే చాలా నాలెడ్జ్ కూడా ఉంది అని చెప్పొచ్చండి. సో, ఏదైనా సరే అలాంటి వ్యక్తులు ఎవరితోనో కానీ ఇప్పుడు మీకొక సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంది. అంటే ఇంపార్టెంట్ అండి ఇది. ఈ ఫేజ్‌లో వాళ్ళేంటంటే మీ లైఫ్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో, దానివల్ల మీరేంటంటే క్లియర్‌గా కొన్ని చేంజెస్ అయితే చూడొచ్చు. ఇలాంటి కేటగరీలో మీకెవరైనా పర్సన్స్ తెలిసినా ఆర్ నేను చెప్పిన దాని ప్రకారం మీకు ఎవరైనా సరే స్ట్రైక్ అవుతున్నా సరే మోస్ట్‌లీ వాళ్ళే. అసలు ఇంకా చూద్దాం ఈ పర్సన్‌తోని అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ ఉండొచ్చు? మీ పరిస్థితి ఏంటి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ వల్ల మీరు చాలా లెసన్స్ నేర్చుకుంటారండి. వాళ్ళు మీ లైఫ్‌ని ఖచ్చితంగా చేంజ్ చేస్తారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా సోల్ కాంట్రాక్ట్ రాసుకున్నప్పుడు ఏంటంటే, ఒక పర్సన్‌తో రిలేషన్‌షిప్ అయినా బెటర్ అవ్వచ్చు. ఆర్ లైఫ్‌లో ఎవాల్వ్ అవ్వడానికైనా యూజ్ అవుతుంది. ఆర్ అట్‌లీస్ట్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే లైఫ్ పర్పస్‌కి రీచ్ అవ్వాలన్నా సరే, ఎవరో ఒక పర్సన్ ఏంటంటే అలా లైఫ్‌లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో, అలా చూసుకున్నట్టయితే ఈ పర్సన్ వల్ల మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి సెట్ అవుతాయండి. మీరేంటంటే కొన్ని హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. మీరేంటంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎంత ముందుకు వెళ్తున్నా సరే స్టిల్ మీకు ఆ కోఆపరేషన్ దొరకట్లేదు. ఆర్ కొన్ని చేంజెస్ రావట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే మోస్ట్‌లీ ఈ పర్సన్ వల్ల మీ లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయి. అండ్ మిమ్మల్ని మీరు చాలా కరెక్ట్ చేసుకుంటారు అని కూడా చెప్పొచ్చండి. ఇప్పటివరకు మీరే రైట్ ఆర్ మీరు కరెక్ట్‌గానే హ్యాండిల్ చేస్తున్నారు. మీరు స్టేబుల్‌గానే ఉన్నారు అనే ఒక ఒపీనియన్‌తో ఉంటే మీరసలు ఏం చేంజ్ చేసుకోవాలి? అసలు అంటే మీరు నిజానికి ఎలా ఉన్నారు? మీరు అనుకుంటున్నట్టుగా మీరు కరెక్ట్‌గానే ఉన్నారా? లేకపోతే ఇంకా అంటే మీరు అలా ఉండడం వల్లే మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అసలు అంటే మీ పరిస్థితి ఏంటి? మీరు వెళ్తున్న దారి సరిగ్గానే ఉందా? లేదా? ఇలా మీరేంటంటే చాలా విషయాల్ని చెక్ చేసుకోవడం కానీ ఆర్ వాళ్ళు మీకేంటంటే అవన్నీ అర్థమయ్యేలా చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్ లోకి వచ్చారు అంటే ఫేట్ వల్లే వచ్చారు. మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా స్ట్రాంగ్ ఫేట్ అనేది ఉంటుంది. వీళ్ళు ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు, న్యూ పర్సన్ అయినా అవ్వచ్చండి. నేను చెప్పాను కదా ఫస్టే మీకు సిట్యుయేషన్స్ కొని. సో, ఆ సిట్యుయేషన్స్ ప్రకారం ఆ వ్యక్తి ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వాళ్ళు న్యూ ఆర్ ఓల్డ్ అనేది మీ సిట్యుయేషన్స్ బట్టి ఉంటుంది. కానీ ఇలాంటి వ్యక్తి రావడం వల్ల మీకోసం మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు చాలా కరెక్ట్ చేసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం మీ లైఫ్‌లో చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారండి. మీరేంటంటే ఫోకస్డ్‌గా ఉంటారు. కొన్ని సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నా ఆర్ ఎందుకో కానీ మీరు టఫ్ టైమ్‌లో ఉన్నారు. అంటే ఎక్కడో కానీ ఆహ్, మీ వల్ల ఏది అవ్వట్లేదు. మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టిల్ మీకు ఎక్కడా కూడా కోఆపరేషన్ దొరకట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఈ పర్సన్ నుంచి మీకు ఆ కోఆపరేషన్ దొరుకుతుందండి. దానివల్ల కూడా మీరేంటంటే
కొన్ని చేంజ్ చేసుకోగలుగుతారు. కాకపోతే కొన్నిసార్లు మీ ప్రైడ్ ఏదైతే ఉంటుందో అది ఈ పర్సన్ తోని మీ రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చండి. అంటే ఈ ప్రైడ్ అనే మాట నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు చాలా మంది దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే డిగ్నిటీ అనే ఒక వర్డ్ ని యూజ్ చేస్తారు. కానీ ఆ ప్రైడ్ అనేది అన్ని దగ్గరలా కూడా సెట్ అవ్వదండి. కొన్నిసార్లు అది ఇగోలా పోర్ట్రే అవ్వడం కానీ ఆర్ సెల్ఫిష్ లాగా అనిపించడం కానీ ఆర్ అసలు ఈ పర్సన్ కైండ్నెస్ ఆర్ అసలు ఈ పర్సన్ కైండ్ పర్సనే కాదు, వాళ్ళు ఏంటంటే చాలా ఈగోయిస్ట్ అనే ఫీలింగ్ ఇస్తూ ఉంటది. సో అందుకే మీరు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలండి. ఈ పర్సన్ విషయంలో మీరు నో చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా, ఎస్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా సరే, అది ఎందుకు చెప్పారు అనే ఇంటెన్షన్ ఏంటి అంటే పర్టికులర్ గా మీకంటూ ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. సో ఆ ఇంటెన్షన్ అయితే క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ఉద్దేశంతో వాళ్ళని రిజెక్ట్ చేసినా, ఏ ఉద్దేశంతో కొంత మీరు అంటే వాళ్ళ విషయంలోని కనెక్ట్ అవ్వలేకపోతున్నా సరే వాళ్ళకి ఆన్సర్ అయితే చెప్పాల్సి ఉంటుందండి క్లియర్ గా. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీ ఇద్దరి మధ్యలో ఉండొచ్చు. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ కి మీరు హార్ట్ఫుల్ గా దగ్గర అవ్వలేకపోతుంటారు. ఈ పర్సన్ తో మీరు అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వలేకపోతుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేస్తుంటారు, సపోర్ట్ చేస్తుంటారు, మీరేంటో మీకు తెలిసేలా చేస్తుంటారు. సో ఈ ప్రాసెస్ లో మీకు ఏంటంటే ఈ పర్సన్ పాజిటివ్ గా అనిపిస్తారు అండ్ నెగిటివ్ గా కూడా అనిపిస్తారు. ఎందుకంటే కరెక్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్ గా అనిపించరండి, నెగిటివ్ గానే అనిపిస్తూ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళ ఇంటెన్షన్స్ గుడ్ ఇంటెన్షన్స్ అవడం వల్ల కనెక్ట్ అవ్వడం అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో బేసిక్ గా ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు మిక్స్డ్ ఎమోషన్స్ క్యారీ చేస్తారు. అంటే ఈ ఫేజ్ అలా ఉంటుందండి. ఎందుకంటే మీ లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి. ఈ పర్సన్ వల్ల మీరు చాలా అచీవ్ చేస్తారని చెప్పొచ్చు. సో వీళ్ళు ఏంటంటే లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ అయితే ఏం లేదండి. నేను ఇది క్లియర్ గా చెప్పగలను. వాళ్ళు మీకు 100% లవరే అవుతారు, మీ లైఫ్ వీళ్ళతో బెటర్ అయిపోతుంది అని చెప్పను. బట్ డెఫినెట్ గా ఒక ఛాన్స్ ఉంది వీళ్ళతో, లేదు అని నేనైతే అన్ను. కానీ స్టిల్ అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా జరుగుతాయండి. చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ రిలేషన్షిప్ కోసం కూడా. ఎందుకంటే ఆ పర్సన్ మీరు అనుకున్నంత ఈజీగా మీకు కనెక్ట్ అయిపోరు. వాళ్ళు ఏంటంటే మీరు లైఫ్ లో ఎవాల్వ్ అవ్వడం కోసం వచ్చిన వ్యక్తి. సో అలాంటి వాళ్ళు మీ డెస్టినీలో ఉంటారా అంటే అఫ్ కోర్స్ మీ ఇద్దరి మధ్యలో స్ట్రాంగ్ ఫేట్ అయితే ఉంది. మరి ఇది ఎంతవరకు ఉంటుంది అనేది టైమే దానికి ఆన్సర్ చెప్పాలి. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కరెక్ట్ చేయడం కానీ, మీరు కరెక్ట్ గా ఫోకస్ చేసేలా చేయడం కానీ, ఆర్ మీరు ఏంటంటే కొంత స్టెబుల్ అయ్యేలా చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది గుడ్ వేలో ఉంటది, కొన్నిసార్లు అంటే బ్యాడ్ వేలో కూడా చేంజ్ అవుతూ ఉంటది. అంటే ఏ రకంగా అంటే భయపడుతుంటారండి. ఈ పర్సన్ మనల్ని కంట్రోల్ చేసే టైపు, ఈ పర్సన్ ఇలానే ఉంటారు, వీళ్ళని మనం హ్యాండిల్ చేయలేమేమో, అంటే అనవసరంగా ఈ పర్సన్ తోని మాట్లాడుతున్నారు, అనవసరంగా మనం ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నాం, వీళ్ళ దగ్గర ఎక్కువ చెప్పుకుంటున్నాం, మేబీ అలా చేయకపోయి ఉంటే బాగుండేదేమో, రకరకాలుగా మీకు అనిపిస్తూ ఉంటదండి. దానివల్ల కూడా కొన్నిసార్లు ఈ పర్సన్ మీరు రిజెక్ట్ చేయడం కానీ, వాళ్ళతో కొంత డిఫరెంట్ గా మాట్లాడడం కానీ చేస్తారు. దానివల్ల ఆ పర్సన్ కి మీకు కొంత మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అవడం కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి. ఇద్దరి మధ్యలో కూడా రిలేషన్షిప్ అనేది 100% హార్మోనియస్ గా ఉంటదని చెప్పను. బట్ డెఫినెట్ గా ఫేట్ ఉంది కాబట్టి అలా మీకు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపించడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుందంటే, మీరు యాక్చువల్ గా అంత చైల్డిష్ లేకపోతే ఇమ్మెచ్యూర్ పర్సన్ అయితే కాదండి. కొంచెం స్టెబుల్ గా ఉండే టైపే అండ్ ప్లానింగ్ కూడా మీకు ఉంది. అంటే ఏదైనా సరే మీరు ఒకటి చెయ్యాలనుకున్నా ఒక డెసిషన్ తీసుకున్నా దానికి రీజన్ ఉంటుందండి. అంటే ఏ కాజు లేకుండా అంటే అంత ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేసే టైప్ అయితే కాదు. సో అలానే మీ లైఫ్ లో మీరు ఏంటంటే కొన్ని చేంజెస్ చేసుకుంటూనే వచ్చారు. మీరు అంటే టైం టు టైం మీ లైఫ్ ని బెటర్ చేసుకోవాలి, మీ లైఫ్ లో ఇలా ఉంటే బాగుంటుంది అనే ఒక క్లారిటీ అయితే మీకు ఫస్ట్ నుంచి ఉందండి. కాకపోతే ఈ ఫేజ్ లోని ఇలాంటి వ్యక్తులు మీ లైఫ్ లోకి వస్తారు కాబట్టి మీరు అంటే మరి కొంచెం పేషెన్స్ తో ఉండాల్సి ఉంటుంది. నార్మల్ గా కూడా మీరు అంటే సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేసి చేంజ్ అయ్యే టైపు, లేకపోతే కొంత మీకు ప్లానింగ్ ఉంది, ఎప్పుడో మీరు వ్యక్తుల్ని కరెక్ట్ గానే హ్యాండిల్ చేయగలరు, ఆ ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే మీ పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంటారండి, మీ కమిట్మెంట్ ని టెస్ట్ చేస్తుంటారు. అది వాళ్ళు వాంటెడ్ గా చేయరు. బట్ మీ ఇద్దరి మధ్యలో అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ ఉండడం వల్ల వాళ్ళు చేసే పనులు, వాళ్ళు మాట్లాడే మాటలు మీకు ఎలా అనిపిస్తాయంటే
ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు, మనల్ని ఏంటి ఎంతలా పుష్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు పుష్ చేయడం కాదండి అది. మీ ఇద్దరి మధ్యలో మరి అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ ఉంది. సో దానివల్ల మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో కొంచెం ఎక్స్ట్రా పేషెన్స్ తో ఉండాలి అండ్ కంపాషనేట్ గా ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఈ వ్యక్తి విషయంలో కొంత లాయల్ గా ఉండాలి. అఫ్ కోర్స్ మీకు డౌట్స్ క్రియేట్ అవుతాయి. ఈ పర్సన్ తోని మనం ఏంటంటే ఉండగలమా లేదా, ఈ పర్సన్ ని హ్యాండిల్ చేయగలమా లేదా, వీళ్ళేంటి ఎలా ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారు, సో మనం ఏంటి వీళ్ళ దగ్గర ఇలా ఉంటున్నాం, ఇలా అవుతుంది ఏంటి అని కొన్నిసార్లు మీకు అన్ఈజీ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటది. మీకు డౌట్స్ ఉన్నా, మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి క్లియర్ గా మీకు తెలుస్తున్నా, టైంతో పాటు అవన్నీ సెటిల్ అవుతాయండి. అఫ్ కోర్స్ ఈ పర్సన్ వచ్చిందే మిమ్మల్ని బెటర్ పర్సన్ చేయడానికి. సో ఈ ఫేజ్ లోని ఈ పర్సన్ మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారండి. వీళ్ళు ఏంటంటే మీకు మిక్స్డ్ ఎమోషన్స్ ఇస్తారు. పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, వాళ్ళు కన్నింగ్ లాగా అనిపిస్తుంది, వాళ్ళు గుడ్ పర్సన్ లా అనిపిస్తుంది, రకరకాల ఎమోషన్స్ అండి. అసలు ఇది ఎలా ఉంటది అంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటది మీకు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ కి. సో ఈ ఫేజ్ లోని నేను ఒకటే చెప్తాను, ఇలాంటి పర్సన్ ఎవరైనా మీ లైఫ్ లోకి ఎంటర్ అయినా కొంచెం పేషెన్స్ తో ఉండండి. అండ్ డౌట్ పడాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మీరు ఫైట్ చేసుకున్నా స్టిల్ వాళ్ళు మీ లైఫ్ లో అలాంటి రోల్ ఎందుకు ప్లే చేస్తున్నారంటే మీరు బెటర్ పర్సన్ అవ్వడానికి. అండ్ వాళ్ళు ఆ విధంగా యాక్ట్ చేయడం అనేదే మరి మీ ఇద్దరి మధ్యలో ఉన్న సోల్ కాంట్రాక్ట్ ఒక మాటలో చెప్పాలంటే. సో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అని అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.